హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా గతేడాది డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఇప్పటికే జనం మధ్యలో నుంచి తొలగిపోవచ్చు. ఆ ఘటనలో కుటుంబంతో సినిమాకు వచ్చిన రేవతి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ హాస్పిటల్కే పరిమితమయ్యాడు. సంఘటన జరిగి 56 రోజులు గడిచినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పులు లేవు. తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకెళ్లిన పోలీసులు సిపిఆర్ చేశారు. వెంటనే సికింద్రాబాద్ కిమ్స్కు తరలించారు. కొన్ని రోజుల పాటు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందించారు. సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుంచి అతను హాస్పిటల్లో మంచానికే పరిమితమయ్యాడు. పేరు పెట్టి పిలిచినా కళ్ళు తెరిచి చూడలేడు, నోరు విప్పి మాట్లాడలేడు. ఇప్పటి వరకు ముక్కు వద్ద అమర్చిన సన్నటి గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు. వైద్య సిబ్బంది ఫిజియోథెరపీ చేపడుతున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పులు లేవు. ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండడం లేదని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ రోజు బాలుణ్ణి జనం తొక్కుకుంటూ పోవడంతో కొంత సమయం పాటు అతని ఊపిరి ఆగిపోయింది. సిపిఆర్తో తిరిగి శ్వాస అందుకున్నాడు. ప్రభుత్వం స్పందించి బాలుడికి చికిత్స అందిస్తోంది. సినిమా ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. శ్రీతేజ్ మాత్రం ఎన్నడూ కోలుకుంటాడో, మళ్ళీ ఎప్పుడు బడికి వెళ్తాడో, డ్యాన్స్ ఎప్పుడు చేస్తాడో అని అతడి తండ్రి, చెల్లెలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.